సిజేఐ కుమారుడికి కార్మిక కొడుక్కి ఒకే నిబంధనల ఆ రాజ్యాంగం గురించి కనీస అవగాహన లేని వారే నాపై విమర్శలు గుప్పించారంటూ జస్టిస్ గవాయ్ చెప్తా ఉన్నాడు. సో నిజంగా ఈయన మాట్లాడుతున్న ఎస్సీలలో కూడా క్రిమీ లేయర్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఇది ఈ రావాలి ఎస్సీలలో కానీ ఎవరైతే రిజర్వేషన్ ఉపయోగించుకొని సమాజంలో ఆర్థికంగా సామాజికంగా బాగుపడ్డరో వాళ్ళకు ఆ క్రిమీ లేయర్ పెడితే కనుక మిగతా వర్గాలకు కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతోంది, ఒక బీసీ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తో లేకపోతే ఎస్సీ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తో చదువుకొని రిజర్వేషన్లో ఒక ఐఏఎస్ అయింది అనుకోండి. ఐఏఎస్ అయిన తర్వాత ఆయనకు సామాజికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా బెనిఫిట్ పొందుతాడు, అన్ని రకాల గౌరవం ఉంటుంది ఆయనకి. సో ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆయన యొక్క పిల్లల్ని ఎవరైతే కోటీశ్వర్లు సమాజంలో డెవలప్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలు చదువుతున్నటువంటి స్కూల్లో చదివిపిస్తాడు. కాబట్టి ఆయనకు కూడా సామాజికంగా ఆర్థికంగా ఆయనకు కూడా గౌరవం ఉంటుంది, డబ్బులు కూడా వస్తాయి. సో ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆయన చదువుకుంటాడు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో కాలేజీలలో అక్కడెక్కడ చదువుకొని ఆయన కూడా నాలెడ్జ్ తీసుకొని రేపు మళ్ళీ ఐఏఎస్ అవుతాడు. ఐఏఎస్ అయ్యి ఏం చేస్తాడు, మళ్ళీ ఎస్సీ కేటగిరీలోనే ఐఏఎస్ అవుతాడు. మరి ఇలా చేయడం వల్ల రూరల్లో ఇంకా చదువుకు కానరాని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది? సో ఇదే జస్టిస్ బిఆర్ గవాయ్ చెప్తా ఉన్నాడు కదా, ఎస్సీలలో కూడా క్రిమీ లేయర్ రావాలి అని చెప్పినటువంటి నిజంగా ఆయనకు నేనైతే మద్దతు తెలుపుతా ఉన్నాను. క్రిమీ లేయర్ రావాల్సిందే. సో ఇక్కడ రాజ్యాంగం గురించి కనీస అవగాహన లేని వారే నాపై విమర్శలు గుప్పించారు జస్టిస్ గవాయ్. షెడ్యూల్ కులాలకు క్రిమీ లేయర్ వర్తింపజేయాలని తీర్పునిచ్చినందుకు తీవ్ర విమర్శల పాలయ్యానని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు. రాజ్యాంగ నిబంధనల గురించి కనీస అవగాహన లేని వారే అజ్ఞానంతో తనపై ఆరోపణలు గుప్పించారని చెప్పారు. సిజేఐ కుమారుడికి కార్మిక కొడుక్కి ఒకే ప్రమాణాలు వర్తింపజేయవచ్చా అని ప్రశ్నించారు. ఎస్సీ కోటాలో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వర్గాలను రిజర్వేషన్ ప్రయోజనాల నుంచి దూరంగా ఉంచాలంటూ గత ఏడాది ఆగస్టులో విస్తృత ధర్మాసనంలో భాగమైనటువంటి జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. అయితే ఆ తీర్పుతో తన సొంత సామాజిక వర్గం నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయని చెప్పారు. ఆనాటి సిట్టింగ్ జడ్జిగా ఉన్నానని అందుకే ఏ వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఏదేమైనా న్యాయమూర్తులు తమ తీర్పుల గురించి చర్చించకూడదని, అయితే తాను రిటైర్ అయ్యాను కాబట్టి మాట్లాడుతున్నానని వివరించారు. నేను రిజర్వేషన్ ద్వారానే సిజేఐ దాకా ఎదిగి ఇప్పుడు క్రిమీ లేయర్ వర్తింపజేయాలంటూ మాట్లాడానని ఆరోపణలు గుప్పించారు. రాజ్యాంగ నిబంధనలు తెలియని వారే ఇలా మాట్లాడతారు. హైకోర్టు న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవులకు అసలు రిజర్వేషన్లు వర్తించవనేది కూడా వారికి తెలియదు. ఈ పదవుల కోసం పోటీ పడాల్సి వస్తుంది. సాధారణంగా సీనియారిటీని బట్టి 65 ఏళ్ల లోపున్న వారికే అవకాశం దక్కుతుంది. క్రిమీ లేయర్ పై నాకంటే ముందు 1975లో జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్ కూడా మాట్లాడారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన చట్టాన్ని న్యాయమూర్తుల మునుపటి తీర్పులను బట్టి మాట్లాడతాము. నేను చెప్పింది సరైందో కాదో దేశ ప్రజలే చెప్పాలని కోరుతున్నా అని వ్యాఖ్యానించారంటూ చూస్తున్నాం. నిజంగా జస్టిస్ గవాయ్ గారికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే వారు తీసుకున్నటువంటి నిర్ణయం, తీర్పు ఏదో నిజంగా మంచి నిర్ణయమే. ఎందుకంటే సమాజంలో మనందరం కూడా డెమోక్రటిక్గా ఉండాలి, హక్కులు ప్రతి ఒక్కరు కూడా రావాలి. ఈరోజు అంబేద్కర్ ఏం చెప్పిండు, అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ఆ వర్గాలకు కూడా రిజర్వేషన్ పొందినప్పుడే ఈరోజు రిజర్వేషన్ లక్ష్యం నెరవేరుతుందని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు రిజర్వేషన్లు ఉపయోగించుకొని రిజర్వేషన్ల ద్వారా ఎవరైతే ఐఏఎస్లు ఐపీఎస్లు రకరకాల ఉన్నత ఉద్యోగాలు సంపాదించారో వాళ్ళు మళ్ళీ వాళ్ళ పిల్లలను కూడా అదే రిజర్వేషన్ తోటి వాళ్ళ ఉన్నత స్థాయికి పంపిస్తూ ఉన్నారు. సో మరి కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు రిజర్వేషన్ ఉపయోగించుకోరు కదా, వాళ్ళకి అవకాశాలు రావడం లేదు కదా ఇంకా. సో దీనిపైన ఖచ్చితంగా ఒక ఉద్యమం రావాల్సిన అవసరం అయితే ఉంది, క్రిమీ లేయర్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. అది ఎస్సీలలో కానీ ఎస్టీలలో కానీ అన్ని రంగాలలో కూడా క్రిమీ లేయర్ పెట్టాలి. పెడితే కనుక ఈరోజు అన్ని వర్గాలకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది, చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.